నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పుదుచ్చేరి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన యానాం క్రీడాకారులు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ధవళేశ్వరంలో ఆనకట్టు నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బాంధవుడు అపర భగీరథుడు సర్ ఆర్డర్ కాటన్ సేవలు చిరస్మరణీయం. కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు. ధవళేశ్వరంలో ఆనకట్టు నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బాంధవుడు అపర భగీరథుడు సర్ ఆర్డర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరం గ్రామంలో పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాటన్ దొర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటన్ దొర చేసిన సేవలను భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణకర్త దంగుడు బియ్యం నాగమోహన్, స్థానిక గ్రామస్తులు నాగేశ్వరరావు, స్వామి నాయుడు, బొలిశెట్టి వీర్రాజు, ఇండుగుల సూరిబాబు, వెంకట్రావు, ఇళ్ల సూరిబాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, మల్లిపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు సర్ ఆర్డర్ కాటన్ గారి జయంతిని వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం మరి ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మరి చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇక్కడే మంచి క్రమశిక్షణగా ఎప్పుడూ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే ఆధునిక తొలి కట్టడంగా అది ప్రయోగం కాటన్ దొరగారే కావేరీలో చేశారు. అందులో కొన్ని అనుభవాలు ఆకలింపు చేసుకుని మహానది అయినటువంటి గోదావరి నది మీద అది ప్రాజెక్ట్ కట్టడానికి ఆయన పూనుకున్నారు. ఆయనకి సరైన ఇంజనీర్ అయినటువంటి వీణం వీరన్న గారు అప్పటికే కలకత్తాలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అప్పటికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నిజానికి ఆయన మిలిటరీ ఇంజనీరే కానీ జాబు ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కాటన్ గారు. కానీ చిన్నప్పటి నుంచి ఇరిగేషన్ మీదే ఆయన మహా మక్కువ ఉండేది. గ్రాంట్ చేయించారు. ఆ రోజున మనకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ లేని రోజుల్లో ఆ వేళ మద్రాసు గవర్నమెంట్, ఆ బ్రిటిష్ గవర్నమెంట్ని మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్రాన్ని ఒప్పించి నిధులు గ్రాంట్ చేయించడం అంటే చిన్న విషయం కాదు. నేను జన్మలో ఈ మేలు మర్చిపోలేను. చాలా సంతోషం. ఈరోజు మనం 3 పూట్ల తింటున్నామంటే కారణం కాటన్ మహాశయ గారు. ఆయన వల్లే మనకు నీరు వచ్చింది, పంటలు పండుతున్నాయి, బాగా చదువుతున్నారు పిల్లలు, బాగా ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారంటే కారణం ఆయన లేకపోతే మనకు ఏమీ లేదు. అటువంటి మహాశయుడు, ఆయన జన్మ ఒక దేవుడు, మనందరికీ ఆరాధ్య దైవం. దేవుణ్ణి ఏ విధంగా మనం పూజిస్తామో ఆ దేవుడి గదిలో కాటన్ మహాశయుడు యొక్క ఫోటోని మనం పెట్టుకోవాలి. అటువంటి మహాశయుడు కాటన్ గారు. మన బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న టైంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కలరా వ్యాధి వచ్చి ఇటువంటి వ్యాధుల వలన చాలామంది చనిపోయేవారు. ఆకలి చావులు ఎక్కువ, తినడానికి తిండి లేక చాలామంది చనిపోయేవారు. ఇదంతా ఏంటని ఆయన బ్రిటిష్ వారితోటి అబద్ధం ఆడాడు. వాళ్ళు సెస్ కడతారు, పంట పండించింది అని అబద్ధం కూడా ఆడి మనకి పర్మిషన్ తీసుకొచ్చిన మహాశయుడు కాటన్ మహాశయుడు. ఆ రోజు ఆకలితోటి అలమటిస్తున్న వారందరికీ కూడా పుణ్యదాత కాటన్ మహాశయుడు. అటువంటి మహాశయుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని వల్లే కొలవాలి. ఈ మండలంలో
బాలయోగ్ గారు పుట్టిన మండలం ఇది. మహాశయుడు జేమ్సీ బాలయోగ్ గారు ఆయన ఇక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాడు. అంటే ఒక్కొక్కళ్ళు పరిస్థితి వాళ్ళు చేసిన పరిణితి అంతా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఈ టైంలో ఉంది. ఆయన ఆ విధంగా మనకు బ్రిడ్జి కట్టించకపోతే మనం కూడా సుఖంగా ఉండలేం. చక్కగా బ్రిడ్జి కట్టించారు. ఆ బ్రిడ్జి కట్టించినప్పుడు నేను కాకినాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఐపోలవరం మండలం గుత్తినదేవి వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40వ వార్షికోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు పెద్దింటి ఫణి రంగాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. దాసరి గోపాల్ శాంతిప్రియ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే 11 కేజీల లడ్డూని వేలంపాట నిర్వహించారు. తులాభారాలు, ధూపసేవ, పవలింపు సేవా పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బాలాజీ యువజన గౌడ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
नित्यपुष्टाय नमः यथावये नमः ओम आदित्य नमः ओम दीप्य नमः देवता नमः मुद्रान्ये नमः। ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐపోలవరం మండలం మురమళ్ల క్యాంపు కార్యాలయంలో ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. రావాలండి గత ప్లానింగ్ బోర్డు అన్నా అది ఇవ్వాలి, లేకపోతే చైర్మన్ ఏదో మంచిది అంటే అవన్నీ కింద అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారిపై ఆంబోతులు రాత్రి సమయంలో నువ్వా నేనా అంటూ పోట్లాడుకున్నాయి. ఈ సందర్భంగా వాటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనదారులకు సైతం దారివ్వకుండా కొట్లాడుకున్నాయి. వాహనదారులు భయపడుతూ ప్రయాణం కొనసాగించారు. రాత్రి సమయంలో రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న ఆంబోతులను కట్టడి చేయాలని స్థానిక ప్రజలు కోరారు. పుదుచ్చేరి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీల్లో యానాం క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని యానాం స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాము సత్యనారాయణ తెలిపారు. మొత్తం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 జోన్ల నుండి 640 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిల్లో భాగంగా అండర్ 17 బాలికల 100 మీటర్ల విభాగంలో ద్వితీయ, 400 మీటర్లలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది. అదేవిధంగా అండర్ 19 బాలుర విభాగంలో లాంగ్ జంప్లో బాబీ ప్రసాద్ ప్రథమ, హై జంప్లో ప్రేమ్ రక్షిత ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. అదేవిధంగా పలు పోటీల్లో యానాం క్రీడాకారులు ఫైనల్కు చేరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ భర్తీ చేయక వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యానాం హ్యూమన్ రైట్స్ ప్రతినిధి గుత్తుల రామారావు ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి వినతి పత్రం అందజేశారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ కలిసి
వినతి పత్రం అందజేశారు. నెలకి 3 రోజులు మాత్రమే యానాం వచ్చి మోటార్ వెహికల్ అధికారి వెళుతున్నారని, అయితే గత 6 నెలలుగా రాకపోవటం వల్ల ఎల్ఎల్ఆర్లు తీసుకునేవారు, స్లాట్ బుక్, లైసెన్స్ రెన్యువల్, కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు నెలలోపు వాహనం రిజిస్ట్రేషన్ జరగకపోవటం వల్ల తిరిగి మళ్లీ పెనాల్టీ, పోలీసు ఎన్ఓసి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్న వారు గడువు ముగిసిపోవడంతో మళ్లీ వందలాది రూపాయలతో స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోందని, మోటార్ వెహికల్ అధికారి అందుబాటులో లేకపోయినా ఆన్లైన్ స్లాట్ మాత్రం ఓపెన్ అవుతుందని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే పూర్తి స్థాయిలో మోటార్ వెహికల్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెసలు వెంకటేష్, లంకా బంగారం, కాదా పవన్, సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. Ridiculous on both 13th and 14th. Online is open for all. Okay. Everybody can apply online for all these days. No bad. No intimation that this MBA is not available. So unknowingly we are just slot booking the slot. That day is not available. Okay. And so it's the money everything online. No? Online. So what will happen, sir? The money what we paid will be lost. Yes. It's not one time. How can we know that is availability? When is available, whether available or not? And if my son is studying in some Hyderabad, see, he is in need of vehicle driving license, and he is not available. And something he has to put leave. He has to come on leave, and he has to come on Hyderabad, and these expenses will bear the expenses. ಎಲ್ಲ ಮಾಸಕ್ಕೆ ಒರೇ ನಾಳು ಮುಡಿಚಿட்டு போறார். பட் இப்படி எப்படி இட்ஸ் நாட் பாசிபிள் இல்லை சார். when it's possible, even for the past 6 months there is no MBA. పెనాల్టీ కట్టినాం సార్. డ్యూ డేట్ చెక్ பண்ணக்குள்ள ప్రాబ్లం something happens. 6 months tomorrow is because he is expertized in driving, so definitely will go out, but he doesn't have LLR with him now. So recent car accident నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్వామివారిని, అమ్మవారిని రథోత్సవంపై ఊరేగించారు. ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం పూర్ణాహుతి, వసంతోత్సవం, దగ్గరలో ఉన్న పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద త్రిశూల స్నానం అనంతరం సాయంత్రం రథంపై స్వామివారు, అమ్మవార్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో 5 రోజులు విశేషంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదురులో గ్రామంలో కడలి రాంపండు పొలంలో ఉన్న అన్నదాత సర్దార్ సర్ ఆర్డర్ కాటన్ 221వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త మేడిశెట్టి శేషారావు విచ్చేసి సర్ ఆర్డర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు అడప రామును సన్మానించారు. పలువురు మాట్లాడుతూ సర్దార్ కాటన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి
రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన యానాం క్రీడాకారులు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ధవళేశ్వరంలో ఆనకట్టు నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బాంధవుడు అపర భగీరథుడు సర్ ఆర్డర్ కాటన్ సేవలు చిరస్మరణీయం. కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.